న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలోని విలీనం చేస్తేనే కంటోన్మెంట్ ప్రజల సమస్యలు తీరుతాయని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. బోయిన్పల్లిలోని బాపూజీ నగర్ బస్తీ పర్యటన చేసిన ఎమ్మెల్యే అక్కడ ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కరెంటు స్తంభాలు, నీటి సమస్యలు ఎమ్మెల్యేకు తెలియచేయగా వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు. కంటోన్మెంట్ లోని మోండా డివిజన్ ప్రాంతం మున్సిపాలిటీలో ఉండటంతో సంబంధిత మంత్రులతో మాట్లాడి 4 కోట్ల నిధులు విడుదల చేశామని, కంటోన్మెంట్ లోని అలాంటి పరిస్థితి లేదని, అందుకే కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. బోయిన్పల్లిలో ఉన్న లక్ష్మీ నరసింహ నగర్, మళ్ళీ బాబూజీ నగర్లో పర్యటించడం జరిగింది. బస్తీవాసులు వాళ్ళ సమస్యలు ఉంది, ఒకసారి విజిట్ చేయాలని చెప్తే వారు ఆహ్వానం మేరకు ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ బస్తీలో చూస్తే ఎక్కువ మటుకు ఇష్యూస్ రోడ్లది, డ్రైనేజ్ది, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ, మరి ఏంటంటే బోర్ కూడా నీళ్ళు సరిగా లేక బోర్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. పైప్ లైన్లు అన్నీ పాత అయినందుకు ఆ పైప్ లైన్ సరిగా లేక వీళ్ళకి ఏంటంటే డ్రైనేజ్ దాంట్లో మిక్స్ అయ్యి వస్తుంది, నీళ్ళు సరిపోయేంత వస్తలేదని చెప్పడం, దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి కూడా చెప్తే వాళ్ళది కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఇష్యూస్ అంతా ఈరోజు ఇక్కడ ఏమేమో తెలుసుకోవడం జరిగింది. సంబంధిత డిపార్ట్మెంట్లతో మాట్లాడి వారు కూడా తక్షణమే చేస్తా అని చెప్పారు. కాకపోతే ఇక్కడ ఒక ఇష్యూ ఏముందంటే, మామూలుగా జిహెచ్ఎంసీ లిమిట్స్ మోండా డివిజన్కి నేను వెళ్ళినప్పుడు ఎంటైర్ రోడ్కు సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్, ఎలక్ట్రిసిటీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఈ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎంటైర్ ఒక బస్తీకి వెళ్తే బస్తీకి ఏమేమి ఇష్యూస్ ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్ నుంచి అని అన్ని డిపార్ట్మెంట్లు, ఈవెన్ డిప్టీ కమిషనర్ కూడా నా పర్యటనలో వారు వచ్చి వారి కళ్ళతోటి స్వయంగా వీళ్ళ సాధక బాధకాలు చూసి తక్షణమే వారు దానికి ఏమైతే యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకొని అత్యధికంగా బడ్జెట్ కూడా శాంక్షన్ చేసి దాని ప్రాసెస్లో ఉంది, అన్ని శాంక్షన్ అవుతుంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఇది కంటోన్మెంట్ బోర్డు కావడం, ఈ కంటోన్మెంట్ బోర్డు నిధులతోటే ఏమైనా కూడా రెవెన్యూ వచ్చిన తర్వాత వారు జీతాలు పోయినాక మిగిలిన పైసలతోటి డెవలప్మెంట్ వర్కులు, ఇంకో వర్కులు చేయాల్సి వస్తుంది. కావున ఈ కంటోన్మెంట్ బోర్డు లేకుంటే ఈరోజు మీ మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు తెలిపిస్తున్న ఏంటంటే, వారు కూడా నాతో పాటు పర్యటిస్తే, ఎవరైతే డిప్టీ కమిషనర్ ఏ విధంగా అయితే నాతో బస్తీలు వస్తాడో అదే మాదిరిగా కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్ అంతా నాతోటి వచ్చి ఈ బస్తీలు తిరిగితే వారు కూడా వారి కంట్లతోటి వీళ్ళ సాధకాలు బాధకాలు వీరు చెప్తే వారి చోళ్ళతోటి విని సమస్యలు పరిష్కారం అవుతుంది. దాంతోపాటు ఏది పనులు ఎక్కువ అర్జెన్సీ ఉంది, ఏది ఇంపార్టెంట్ ఉంది, ఏది ప్రజలకు అవసరం ఉంది, ప్రజల సమస్య తక్షణం ఏది పరిష్కరించాలని కూడా ఆలోచన ఎప్పుడు వస్తుంది, వాళ్ళు వచ్చి తిరిగి చూస్తే తప్పితే తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఎవరో రిప్రజెంటేషన్ ఇస్తారు, ఎవరో రికమెండేషన్ పెడతారు, దాంతో పనులు అయిన వాళ్ళకే పనులు అవుతున్నాయి కాదు, కానీ వాళ్ళకి పనులు కాకుండా అనేక మంది ఆనాటి నుంచి ఈనాటి వారికి ఎక్కువ మట్టుకు సమస్యలు ఉండి, మరి ఇంకొక దురదృష్టం ఏంటంటే జిహెచ్ఎంసీకి మొన్న కూడా మీరు చూసిరు 8,440 కోట్లు బడ్జెట్ శాంక్షన్ అయింది. దానికి గవర్నమెంట్ నుంచి కూడా ఒక స్టేక్ వచ్చింది, ఆ స్టేక్ పైసలతో కూడా డెవలప్మెంట్ అవుతుంది. మన కంటోన్మెంట్ బోర్డు అయినందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిధులు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సర్వీస్ ఛార్జెస్ ఇవ్వాలనో అది కూడా ఇవ్వకుండా ఇక్కడ చాలా నష్టపోయి, ఇక్కడ ఏదైతే సమస్యలు ఉందో సమస్యలు పరిష్కరించాలంటే ఒక పక్కకు ఇక్కడ నిధులు లేక వాళ్ళు ఇవ్వక డెవలప్మెంట్ ఆగిపోయింది. మీరు చూస్తే మొన్న నేను గెలిచిన తర్వాత ఇప్పటికీ మోండా డివిజన్కు 4 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. అది జిహెచ్ఎంసీ లిమిట్స్ ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసారు. ఇప్పుడు 4 కోట్ల పని స్టార్ట్ అవుతుంది అక్కడ. ఇక్కడ మాత్రం ఒక్క రూపాయి కూడా ఎలాంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రాక ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఇక్కడ డెవలప్మెంట్ జరగాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో మెర్జ్ అయినప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు గత 4 సంవత్సరాల నుంచి ఒక నామినేటెడ్ మెంబర్ని పెట్టి పరిపాలన సాగిస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో అది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక విధానం. ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ రావాల్సింది 10 సంవత్సరాలైనా ఎలక్షన్ పెట్టకపోవడం, వారికి నచ్చిన ఏరియాలోనే కంటోన్మెంట్ బోర్డు పనిచేయడం, చాలామంది బస్తీ వాళ్ళకి నష్టం అవుతుంది. వారు స్వయంగా ఇక్కడ ఆఫీషియల్స్ కూడా ఈ పర్యటించి బస్తీలది కానీ ఇక్కడ ఎవరెవరికైతే సమస్య తెలుసుకుంటే ప్రయారిటీస్ వైజ్గా వాళ్ళు కూడా వర్క్స్ శాంక్షన్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ ఎట్లయితుందో అటు ఇష్టానుసారంగా అవుతుందో సిస్టమైజ్ లేదు. సిస్టమైజ్ రావాలంటే జిహెచ్ఎంసీలు అయితే ఒక ఎమ్మెల్యేని గౌరవించి
వారు కూడా డిపార్ట్మెంట్లో నాతో పర్యటిస్తే వారికి కూడా మీ సాధకాలు బాధకాలు తెలుస్తుంది, ఇంపార్టెన్స్ తెలుస్తుంది, జిహెచ్ఎంఎస్ డబ్బులు కూడా వస్తుంది. ఇప్పుడు కంటోన్మెంట్ బోర్డు అయినందుకు ప్రతి దగ్గర ఆంక్షలు ఉన్నాయి, ఇక్కడ రావద్దు, ఇక్కడ ఇది చెయ్యొద్దు అనే విధంగా ఉండడంతో చేస్తలేం. ఏమైనా జిహెచ్ఎంసీ నుంచి స్టేట్ నుంచి ఏ పని చేయాలన్నా కూడా ప్రతి దానికి ఎన్ఓసి కావాలి, ప్రతి దానికి వీళ్ళకి ముందు చెప్పాలి. దానికి ఆ ప్రాసెస్ ఫస్ట్ బడ్జెట్ పాస్ అయ్యి ఇక పని అమలయ్యేదాకానే కష్టమైన పరిస్థితి తర్వాత వీళ్ళన్ని కండిషన్స్ అప్లై పెట్టినాక ఏ విధమైన కూడా అన్ని విధంగా ఇక్కడ నష్టమవుతుందంటే ఈ కంటోన్మెంట్ బోర్డు ఉండడంతో, ఇక్కడ బీజేపీ సిస్టమ్ ఉండడంతో ఈ సిస్టమ్ పోతేనే బాగుంటుంది. కాబట్టి ఈ కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో మెర్జ్ చేయాలని అందరూ బస్తీవాసులు కావచ్చు ఎవరెవరికైతే ఇష్యూస్ అని చెప్తున్నారు. కావున ఇవన్నీ సమస్యలు పరిష్కరించి నేను కూడా స్పెషల్ బడ్జెట్ తీసుకొచ్చి చేస్తా. ఇప్పటిదాకా కొంతమంది పనులు చేసుకుంటూ ఇది ఈ నిధులు ఆ నిధులు అని చెప్పడం కాదు, ఆ తెలివితేటలు ఏదైతే ఉందో ఇవన్నీ ఇక్కడ వచ్చి బస్తీలలో చెప్పడం, ఆ తెలివితేటలని పోయి సెంట్రల్ ఎవరైతే సర్వీస్ ఛార్జ్ ఇవ్వాలనో ఆ డబ్బులు తీసుకురావాలి. ఇంకా ఇన్ని రోజుల నుంచి మనం ₹1 తీసుకురావాలి అని బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అని డబ్బులు తీసుకురావాలి. నేను ఈ మధ్యలో నేను ఎక్కువ మటు కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్కి వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అనేసి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయకుండా నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేసి డబ్బులు తీసుకొస్తాను. ఇప్పుడు మీకు అన్న విధంగా రోడ్ లేపిస్తా, బోరింగ్ లేపిస్తా, ఇంకా ఏ నిధులు కావాలన్నా కూడా నేను అవసరమైతే అన్ని స్టేట్ గవర్నమెంట్ గురించి చేపిస్తా. ఇక్కడ వారు మాటలు కాదు చేతల రూపంగా డబ్బులు తీసుకురావాలి, సర్వీస్ ఛార్జ్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయాలని కూడా వారిని కూడా